తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అత్యంత వినయంగా నమస్కరిస్తూ ఒక ఉపాధ్యాయుడి వినయ విజ్ఞప్తి. సార్, నా పేరు ఏఎస్ రెడ్డి, మాది అంకిల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సార్, నేను గత 20 సంవత్సరాల నుంచి కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను సార్. స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థని రన్ చేస్తున్నాను ప్రభుత్వ భవనంలో, మైత్రి విహార్ అనే మీ ప్రభుత్వ భవనంలో నేను కలం కాగితం లేకుండా విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను సార్. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. మీరు కనుక అనుమతించి ఆశీర్వదిస్తే నేను తెలంగాణ వ్యాప్తంగా అన్ని అంటే పెద్ద పెద్ద గ్రామాలు కావచ్చు, మండల కేంద్రాలకు కావచ్చు, లేదా జిల్లా కేంద్రాలకు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదువుతున్న పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ పాఠాలు బోధించాలని అనుకుంటున్నాను సార్. నాతో పాటు ఒక 100 మంది ఉన్నారు సార్. ఒక 50 మంది గర్ల్స్, 50 మంది బాయ్స్. మీ అనుమతి ఆశీర్వాదంతో పాటు నేను ఒక 2 బస్సులని ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఈ 2 బస్సులు ఎందుకు సార్ అంటే, మేము ఏ స్కూల్కి వెళ్ళినా మినిమం 500 నుంచి 1000 మంది ఉంటున్నారు పెద్ద పెద్ద స్కూల్స్లలో. కాబట్టి నేను ఒక్కడిని వెళ్తే అంతమందికి న్యాయం చేయలేను. కాబట్టి మేము 100 మంది మేము 2 బస్సులలో వెళ్తాం సార్. ఒక బస్ గర్ల్స్కి, ఒక బస్ బాయ్స్కి. వీళ్ళందరూ డిగ్రీ MBA పిల్లలు సార్. వీళ్ళకు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. సో వీళ్ళు స్వచ్ఛందంగా నాతో పాటు అక్కడికి వచ్చేస్తున్నారు సార్. వీళ్ళు కూడా ఎలాంటి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను కూడా ఎలాంటి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. ఎలాగో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అప్పుడు అన్నం పెడుతున్నారు కాబట్టి మా ఆంగ్ల పాఠాలు విని వాళ్ళు మాకు అన్నం పెడతారు సార్ ఎలాగో. సో మేము ఇంకా అంతకుమించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. మీరు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనుక కల్పిస్తే మేము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు వెళ్ళి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తాం సార్. 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం నా జీవిత లక్ష్యం. నేను ఇప్పుడు సరస్వతి మాత ఒడిలో ఉన్నాను, ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ సార్. ఇది అమీర్పేట హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను. ఇది లైవ్ క్లాస్ సార్. ఇదిగో నాతో పాటు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సార్. మీరు ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము అన్ని స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీరు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంగ్లీష్ పైన ఉండే అపోహని తొలగించారు సార్. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పారు ఇంగ్లీష్ అనేది పెద్ద నాలెడ్జ్ కాదు, ఎక్కువ ఊహించుకోకండి, జస్ట్ కమ్యూనికేషన్ చేయగలిగితే చాలు ఎదుటి వాళ్ళతోటి అని. ఇది చాలా మందికి తెలియక భయపడుతున్నారు సార్. కాబట్టి మీరు కనుక అనుమతించి ఆశీర్వదించి 2 బస్సులు కనుక ఇవ్వగలిగితే నేను 3 సంవత్సరాలు సార్ ప్రమాణం చేస్తున్నాను. 3 సంవత్సరాలు వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ వీళ్ళని తీసుకొని వారంలో 3 సార్లు అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఇంగ్లీష్ పైన అవగాహన సదస్సు కలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. అయితే మిమ్మల్ని స్వయంగా కలిసి మీ అపాయింట్మెంట్ తీసుకొని మా విజ్ఞప్తిని మీకు తెలియజేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్. కానీ మాకు మీ అపాయింట్మెంట్ దొరకట్లేదు సార్. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఒక బడిపంతులకి అంత ఈజీగా రాదు, అది నాకు కూడా తెలుసు సార్. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయితేనేమో సెకండ్ల మీద అపాయింట్మెంట్ సంపాదించగలరు. నేను ఒక బడిపంతుల్ని కాబట్టి నాకు ఇది అసాధ్యమైన పని. ఏ మినిస్టర్ తోటి, ఏ ఎమ్మెల్యేలతోటి, ఏ ఎంపీలతోటి నాకు పరిచయాలు లేవు సార్. ఒకవేళ పరిచయాలు ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మీ అపాయింట్మెంట్ సంపాదించి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చేవాడిని సార్. ఈ విషయాన్ని డైరెక్ట్గా మీకే చెప్పడానికి కూడా బలమైన కారణం ఉంది సార్. ఈ రాష్ట్రానికి రాజు మీరే, అలాగే ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ మంత్రి కూడా మీరే. కాబట్టి ఈ విషయాన్ని డైరెక్ట్గా మీ దృష్టికి తీసుకొని వస్తేనే వెంటనే సాల్వ్ అవుతుందనే గొప్ప సంకల్పంతో మీకు చెప్తున్నాం సార్. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోసము 21 రోజుల దీక్ష తీసుకున్న సందర్భాలు ఎక్కడ లేవు సార్. మీకోసం మేము దీక్ష తీసుకున్నాం సార్. ఇది 16వ రోజు సార్. మేము డిసెంబర్ 8వ తారీఖు దీక్ష ప్రారంభించాం, 21 రోజుల దీక్ష. ఈ దీక్షలో 2 ఇంపార్టెంట్ పనులు. ఒకటి, ఇక్కడ విద్యార్థులకి కేవలం 21 డేస్లో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పించడం. రెండవది ఏంటి సార్ అంటే, 21 రోజుల దీక్ష చేసి మీ అపాయింట్మెంట్, మీ ఆశీర్వాదం సంపాదించడం. ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ కాగానే ఫస్ట్ సరస్వతి మాత పూజ చేసుకున్న వెంటనే ఇట్లా మీ ఫొటోస్ తీసుకుంటున్నాం సార్. ఇది చూడండి, ఈరోజు డే 16 సార్. డే 16 ఇట్లా ప్రతిరోజు ఒక ఫోటో తీసుకుంటున్నాం. డే 1, డే 2, డే 3. సో డే 10th రోజు మీ ఊరికి వెళ్ళడం జరిగింది సార్. అక్కడ గ్రామ పెద్దల ఆశీర్వాదంతో మీ ఊరికి కూడా వెళ్ళడం జరిగింది. అంతకుముందు కోడంగల్కు కూడా వెళ్ళాను సార్. అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ పైన అవగాహన సదస్సు నిర్వహించి రావడం జరిగింది సార్. మీ అనుమతి కోసం దీక్ష చేస్తున్నాం సార్. నేను ఇప్పుడు సరస్వతి మాత ఒడిలో ఉన్నాను సార్. ఈరోజు డేటు డిసెంబర్ 23 సార్. ఇది ఒక లైవ్ క్లాస్ సార్. సో నేను సరస్వతి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సార్. నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కానీ, మరి ఈ విద్యార్థులు కూడా ఎలాంటి ఆర్థిక సహకారం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. మీరు అనుమతించి ఆశీర్వదించి ఒక 2 బస్సులు ఇచ్చి ఒక్కరోజు ఒక
20 నిమిషాల సమయాన్ని త్యాగం చేసుకోండి సార్ మా కోసము. మీరు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తున్నానని. మేము కూడా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి వరుసగా 2 సంవత్సరాలు లీవ్ తీసుకోకుండా ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రిని మేము ఇంతవరకు చూడలేదు సార్. లీవ్ తీసుకోకుండా 2 సంవత్సరాల పాటు మీ గొప్ప సంకల్పానికి మేము చప్పట్లతో మా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. చాలా గొప్ప విషయం సార్. 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నానని మీరు ఇటీవల చెప్పడం జరిగింది. చాలా గర్వించదగ్గ విషయం సార్. సార్ మీకు అత్యంత వినయంగా నమస్కరిస్తున్నాను సార్. మీరు ఒక్కరోజు సార్ లంచ్ సమయం కనీసం 20 నిమిషాల సమయం తీసుకుంటారు మీరు లంచ్కు. ఒక్కరోజు లంచ్ సమయాన్ని సరస్వతి పుత్రుల కోసం సార్, లక్షల మంది ఉన్నారు సార్ ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదువుతున్నారు సార్, గ్రామీణ విద్యార్థులు సార్. ఒక్కరోజు లంచ్ సమయాన్ని 20 నిమిషాలను మీరు త్యాగం చేసుకొని ఈ సరస్వతి మాత కోసం, సరస్వతి పుత్రుల కోసం సార్ 20 నిమిషాలు త్యాగం చేసుకొని, ఇది ఆంగ్లయజ్ఞం క్యాంపస్ సార్, మీ పవిత్రమైన పాదంని ఇక్కడ మోపండి సార్, ఆంగ్లయజ్ఞంలోకి అడుగు పెట్టండి సార్. 2 బస్సులు ఇచ్చి మేము ఆ రోజు 2 బస్సుల నిండా మేము అందరం కూర్చుంటాం సార్. మీరు ఇట్లా జెండా ఊపి మమ్మల్ని ఆశీర్వదించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి సార్. 3 సంవత్సరాలు సార్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అత్యంత పవిత్రంగా నిస్వార్థంగా పల్లెటూరు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తాం సార్. దయచేసి పర్మిషన్ ఇవ్వండి సార్. మాకు ఏం ఛానల్ లేదు సార్, మిమ్మల్ని కలవలేం సార్. ఇంకా ఈ యూట్యూబ్ ఛానలే మాకు దిక్కు సార్. ఇది ఆల్రెడీ మీకోసం ప్రయత్నాలు చేస్తున్నాం సార్. కొందరు పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఎలాగైనా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు, కానీ ఈ విషయం మీ దాకా రావట్లేదు సార్. ఏం ఛానల్ లేదు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డనే కదా సార్. రాష్ట్రంలో ఉండే ప్రజల సమస్యలు రాజుకు చెప్పడం సర్వసాధారణమే కదా సార్. నేను ఏమి ఇవ్వమని కోరట్లేదు సార్. పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పిస్తానని అత్యంత వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ప్రభుత్వం అంతా మీ చేతుల్లోనే ఉంది కదా సార్. నేను కనుక పొరపాటున మీ అనుమతి అంటే వేరే ఉద్దేశంతో ఈ అనుమతి తీసుకుంటే మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అత్యంత పవిత్రమైన హృదయంతో అమ్మవారి ఆశీర్వాదంతో నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సార్ పల్లెటూరు పిల్లల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి సార్. సార్ నేను అత్యంత నిస్వార్థంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నా జీవిత లక్ష్యం కూడా 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం సార్. ఇది ఒక పవిత్రమైన లక్ష్యం సార్. దయచేసి నన్ను ఆశీర్వదించండి సార్. మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కదా సార్. లక్షల మంది విద్యార్థుల గుండెల్లో మీరు జీవిస్తారు సార్. మీరు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒక 10 లక్షల మందిని ఫ్యాన్స్ని తయారు చేసి మీ చేతిలో పెడతాను సార్. ఎలాగంటే 1,00,000 మందికి మేము ఇంగ్లీష్ నేర్పిస్తాం సార్. ఒక్కొక్క విద్యార్థి కనుక ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే ఆ విద్యార్థి 10 మందికి చెప్తారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల మేము ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగామని. ఒక విద్యార్థి 10 మందికి చెప్తే మేము 1,00,000 మందికి నేర్పించాలని అనుకుంటున్నాం. ఈ 1,00,000 మంది ఒకరొకరు 10 మందికి చెప్తే 10 లక్షల మంది అవుతారు సార్. ఈ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ఏ 1,00,000 మందికి అయితే నేర్పిస్తామో ఆ 1,00,000 మందిని గ్యాదర్ చేస్తాను సార్. ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టండి సార్. నా బాధ్యత సార్. ఆ బాధ్యత నేను తీసుకుంటాను సార్. ఆ 1,00,000 మందిని మీకు ఫ్యాన్స్ని తయారు చేసి ఎల్బీ స్టేడియంకి తీసుకొని వస్తాను. వాళ్ళకి ఏ రేంజ్లో ఇంగ్లీష్ నేర్పించినో మీరే చూడండి సార్. ప్రత్యక్ష సాక్షి ఇతడే సార్. ఈరోజు అనుకోకుండా దీక్ష 16వ రోజు ఒక తెలుగు పండితుడు వచ్చారు సార్. ఈయన పేరు నర్సారెడ్డి గారు. ఈయన ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా సర్వీసెస్ అందించి రిటైర్మెంట్ తీసుకున్నారు సార్. ఈసారి ఒక 3 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చారు సార్. కలం కాగితం లేకుండా సార్ గారికి ఇంగ్లీష్ నేర్పించాను. ఈసారి ఇంగ్లీష్ నేర్చుకుని ఒక తెలుగు పండితుడు రిటైర్మెంట్, ఇప్పుడు ఈ సార్ వయసు 76 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇక్కడ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఇప్పుడు ఈసారి ఎల్బీ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు సార్. ఒక తెలుగు పండితుడు ఇంగ్లీష్ టీచర్ అయ్యాడు, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అయ్యారు. ఎల్బీ నగర్లో ఇన్స్టిట్యూట్ పెట్టి రన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా అనుకోకుండా ఆంగ్లయజ్ఞంలో అడుగుపెట్టారు. సో మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. మీరు కూడా నా పక్కన ఉండండి. మనం అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారికి వినయంగా విజ్ఞప్తి చేద్దామంటే ఈయన గొప్ప మనసు చేసుకొని ఇక్కడ నిల్చోవడం జరిగింది. మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. నేను యూట్యూబ్లో చూసి ఈ ఏఎస్ రెడ్డి గారి యొక్క ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి నేను ఒక 3 నెలలు అబ్సెంట్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకొని నేను స్వయంగా పోయి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఇప్పుడు నడిపిస్తున్నాను. నేను కూడా ఈ సార్లో ఇప్పటిదాకా నేను ఒక 160 మందిని క్వాలిఫై చేసి వాళ్ళు పంపించాను. వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఏఎస్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు సార్. నా ప్రయత్నంలో ఏమన్నా లోపం ఉంటే గొప్ప మనసు చేసుకొని మన్నించండి సార్. మీరు ఈ రాజ్యానికి రాజు. ప్రజలు తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసినా క్షమించాల్సిన బాధ్యత మీ పైననే ఉంటుంది సార్. నా విజ్ఞప్తి పొరపాటున కనుక నచ్చకపోతే దయచేసి క్షమించి వదిలేసేయండి సార్.
కానీ ఒక్క 10 సెకండ్లు కనుక ఆలోచించి ఆశీర్వదిస్తే అద్భుతాలు జరుగుతాయి సార్. ఒక్కరోజు లంచ్ సమయాన్ని మా కోసం 20 నిమిషాలు త్యాగం చేసుకోండి సార్. ప్రజాభవన్కి చాలా దగ్గర ఉంది సార్, కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. ఇది మీ బిల్డింగే సార్, ఆంగ్ల యజ్ఞం క్యాంపస్, మైత్రి విహార్ అనే ప్రభుత్వ భవనంలో ఉంది సార్. ఒక్కరోజు సార్ మీ అడుగు పెట్టండి సార్, ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పిల్లలు నేను 21 రోజుల దీక్షలో ఉన్నాం సార్. మీ అనుమతి కోసం, మీ ఆశీర్వాదం కోసం మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్, ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దయచేసి మీరు అడుగు పెట్టండి, ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టండి, మమ్మల్ని ఆశీర్వదించండి. 2 బస్సులు మాకు ఇచ్చి ఇట్లా జెండా ఊపి మీరు వెళ్ళిపోండి సార్. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 1,00,000 మందిని తీసుకొని మీ ముందుకు వస్తాను సార్. మరొక్కసారి మా విజ్ఞప్తిని తప్పకుండా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించి అనుమతి ఇస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. జై ఆంగ్ల యజ్ఞం.